92లో నేను పుట్టిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పటి నుంచి జర్నీ అడుగుతున్నట్టుంది. రీజన్ ఏంటంటే జర్నీ అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి. ట్రూ. నా పుట్టుక అక్కడే జరిగింది 92. ఓ చిన్న పల్లెటూరు. మధ్యాహ్నం మా అమ్మకి డెలివరీ చేసుకోవడానికి కూడా వసతులు సరిగ్గా లేవు. రీజన్ ఏంటంటే మేము పుట్టి పెరిగిన ప్రాంతం ఎలాంటిది అని అంటే, నాకు తెలిసి 2004లో మా ఊరికి కరెంట్ వచ్చింది. సో 92లో నేను పుట్టినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండవు. అంటే కమ్యూనికేషన్స్ ఎలా అంటే, మా అమ్మ పురిటి నొప్పులు పడతా ఉంటే ఆ నొప్పి తెలుసుకొని పక్కింటి వాళ్ళకి తెలుస్తుందే తప్పితే కానీ ఓ డాక్టర్కో అంబులెన్స్కో చేసుకునే సదుపాయాలు లేవు మా ఊరికి యాక్చువల్లీ. సో అమ్మ పక్కనున్న 4-5గురితో కలిపి ఏదో నార్మల్ డెలివరీగా పుట్టినప్పటికీ చాలా హింసిస్తూ పుట్టాను అని చెప్తారు. కాళ్ళ సైడ్ నుంచి పుట్టాను కాబట్టి చాలాసేపటి తర్వాత పురిటి నొప్పులతో పుట్టాను అని చెప్తారు నన్ను. పుట్టిన తర్వాత లైఫ్ జర్నీ అన్నారు కాబట్టి జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. ఏంటి మీరు రివర్స్లో పుట్టారా? ఎస్, నిజమా? ఎదురుకాళ్ళతో పుట్టారు అయితే? ఎదురుగాలతో పుట్టాను. అయితే మధ్యలో వచ్చి స్టక్ అయిపోయానంట. ఇక అన్నీ తేడానే. ఇక పుట్టుకే ఎదురుకాళ్ళతో పుట్టడం అంటే ఇక మీకు అంతా రివర్స్, డౌట్ లేదు అందులో. సో అప్పటికి అమ్మ నాన్న ఇంకా మొత్తం వ్యవసాయం అంటే మాకేం పెద్దగా ఉండేదేం కాదు. ఎకరం కూడా ఉండేది కాదేమో మాకు తెలిసి. మా అమ్మ నాన్నకి 3 అన్నదమ్ములు అయితే మా నాన్న చిన్నవాడు. మా నాన్నకి వ్యవసాయం చేయడం కూడా రాదు, కొద్దిగా గారభంగా పెరిగాడంట. అంతకుముందు నాకంటే ముందు 2 మగపిల్లలు, ఒక అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత నేను పుట్టాను యాక్చువల్లీ. సో నాన్న బతుకు దేవుడి కోసం బేసిక్గా మా ఊర్లో నుంచి ఫస్ట్ దుబాయ్ వెళ్ళింది కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ అనుకుంటా మా నాన్నే అనుకుంటా. దుబాయ్ ఎక్కడ ఉంటుందో కూడా మా నాన్నకి తెలియదు. సో పొట్ట తిప్పల కోసం అరబ్ కంట్రీలలో మా నాన్న నన్ను సాధడానికి వెళ్ళిపోయిన తర్వాత చక్కగానే చదివించారు. అంటే మంచి స్కూల్లో 7th బెటాలియన్ డిచ్పల్లి అనే ప్రాంతంలో విద్యా పబ్లిక్ స్కూల్. ఆ స్కూల్ పేరు చెప్పకపోతే ఈరోజు నా సక్సెస్కి అర్థం ఉండదేమో. తర్వాత అక్కడి నుంచి చదువుకున్న 6th 7th వరకు చదువుకున్నా. 7th తర్వాత అనుకోకుండా మా నాన్న రిటర్న్ తిరిగి వచ్చేయటం, నేనేదో చిన్న అమ్మతో చిన్న తగాతం జరుగుంటే 7thలోనే ఏదో సూసైడ్ చేసుకుందాం అన్నట్టుగా ఇంట్లో తలుపేసుకుంటే మా నాన్న 3 అవర్స్లో దుబాయ్ నుంచి వచ్చేసారు పాపం. ఆ తర్వాత ఒక్కడే కొడుకు కదా, తిరిగి వెళ్ళలేగా మా నాన్న ఇక్కడే నన్ను బాగా చూసుకోవాలని ఇక్కడే ఉన్నాడు. ఆగండి, అక్కడే ఆగండి. ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? అసలు ఏమైంది? అది కావాలి ఇప్పుడు. కావాలి. ఎందుకు అంటే ఏ ఏజ్లో? యాక్చువల్లీ 7th క్లాస్లో నాకు క్రికెట్ అంటే పిచ్చి ఎక్కువ. అచ్చా. అయితే నేను చదువుకునేది ప్రైవేట్ స్కూల్లో కాబట్టి మాకు అక్కడ గ్రౌండ్స్ ఉండవు. అంటే విద్యా పబ్లిక్ స్కూల్లో నేను చదివేటప్పుడు పెద్ద గ్రౌండ్స్ ఏమి ఉండేవి కావు. ఇక గేమ్స్ అంటే August 15th లేకపోతే January 26th నాడే ఉండేది. అప్పుడు నేను ఊర్లోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉండేది మా ఊర్లో. అక్కడ పిల్లలు క్రికెట్ చాలా బాగా ఆడుతుంటే చూడడం కూడా ఇష్టమే. అప్పుడు మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. 3 kilometers దూరం వెళ్తే ఒక ఊర్లో టీవీ ఉండేది. అక్కడ క్రికెట్ చూసి వస్తుంటే ఆడిన తర్వాత చూసిన తర్వాత ఇండియా క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటికి 7:30 8కి రీచ్ అయ్యాను. అప్పుడు అమ్మ సైకిల్ మీద ఉన్న నన్ను చూసి చాలా కొట్టింది. ఇక్కడ పోయావు, అడ్రస్ లేకుండా పోయావు. ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే పిల్లల్ని అమ్మలు తల్లులు కొద్దిగా బాగా ప్యాంపర్ చేసి పెంచుతూ ఉంటారు కదా, మిగతా వాళ్ళతో కలవనీయకుండా ఏమన్నా పికప్పింగ్ డ్రాపింగ్ అన్నీ. సో అమ్మ ఏం చేసింది అని అంటే, లేట్గా వచ్చావని కొడితే నేను డోర్ వేసేసుకున్నాను అనమాట. డోర్ వేసుకొని ఇంకేదో పెట్టి చెట్టు పుట్ట చూసుకోవాలన్నట్టు ఇంటి లోపల సూసైడ్ చేసుకోవాలని చూశాను. సో ఈలోగా మా నాన్న పటిష్టంగానే కట్టించాడు డోర్స్. అది ఎవరితో పగల్లా ఒక 1 hour. ఇంకా అలా సూసైడ్ ఆగిపోయింది. మా నాన్న వచ్చాడు, కొన్నాళ్ళు బాగా చూసుకున్నాడు. లక్కీగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న నన్ను ఎలా పోషించాలో తెలియదు, ఇంటిని కూడా ఎలా పోషించాలో తెలీదు. నాకు కూడా సరిగా చదువు అవ్వలేదు. 10th క్లాస్ కోసం అని మాకు అప్పటి వరకు నిజామాబాద్ అంటే ఏంటో తెలియదు. జస్ట్ డిచ్పల్లి అనే చిన్న ప్లేస్లో నేను చదువుకున్నాను. నిజామాబాద్ అప్పుడే ఫస్ట్ టైం తెలిసింది. ఇంకా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ 7th క్లాస్ నుంచే నేను మేస్త్రి పనికి వెళ్ళాల్సి వచ్చింది. అండర్ వెయిట్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా ఏజ్ అప్పుడు 12-13 ఉన్నప్పుడు ఈ అడ్డం మీద కూలీల లేబర్స్కి పోతూ ఉంటే ఒకళ్ళు అన్న త్రూ తెలుసుకొని అడ్డం మీద కూలీ లేబర్లకు వెళ్ళేవాడు. ఇంకా అండర్ ఏజ్ ఉంటే కొంతమంది తీసుకెళ్లారు, కేసులు అవుతాయి అది ఇది అని అంటే నేను 16 ఏజ్ నాది, 17 ఏజ్ అంతా అబద్ధాలు చెప్తే కూలీకి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు చిన్నపిల్లలకి ఒక కూలీ అని, పెద్దవాళ్ళకి ఒక కూలీ ఉంటుందని కూడా నాకేమీ తెలీదు. సో నాకు ఆ మాలు ఎత్తటం కానీ, ఆ ఇటుకలు ఎత్తటం కానీ అదంతా డైరెక్ట్గా తల మీద పెట్టేసుకుంటే తెలీదు. సో ఒక 7-8 రోజులు అలా వెళ్తుంటే అది అలా డైరెక్ట్ హెడ్ మీద పెట్టుకుంటే ఆ నొప్పి అదంతా చూసుకుంటూ ఏదో కాలం అలా గడిపేసుకుంటూ SC ST గురుకుల హాస్టల్స్లలో చదువుకున్నాం. అప్పుడు సదుపాయాలు కూడా ఉండేవి కావు. బెడ్స్ ఉండవు, మ్యాట్రెస్ ఉండవు, లైట్స్ ఉండవు. ప్రభుత్వానికి చెప్పాలో అది ఎవరికి చెప్పాలో ఆ రోజులు మాకే తెలుసు ఎలా గడిపామనేది. ట్రూ.
అవి హాస్టల్లో కూడా పడుకున్నప్పుడు దోమల్ని చంపుకుంటూ రాత్రంతా టైం అలానే అయిపోయేది. పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళాలి. అంటే అంత చిన్న ఏజ్లో కూడా బాధ్యతగా 9 అంటే 9 o'clockకి స్కూల్ ఉంటుంది అని చెప్పి పొద్దున్నే లేచి బట్టలు ఉతుక్కొని అన్నీ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. తీరా 10th క్లాస్లో నా జీవితంలో ఏది సవ్యంగా జరగదు అని అన్ని కొన్నిసార్లు నేను అప్పట్లో నమ్మేవాడిని. ఇప్పుడు చాలా బాగుంది కానీ అప్పుడు బాగుండేది కాదు. అందరికి హాల్ టికెట్ వచ్చినాయి. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్టేట్స్ అందరికీ హాల్ టికెట్స్ వచ్చినాయి. ఏడుగురికే రాలేదు. అందులో నేను ఒక బ్యాడ్ స్టూడెంట్ అని అనుకుంటా, టాపర్నేం కాదు. ఎందుకంటే నేను 7th నుంచి డైరెక్ట్ 10thకి జంప్ చేసిన. 2 years నేను లేబర్ పని చేసుకుంటూనే ఉండిపోయినా. ఓకే. సో ఆ తర్వాత నా హాల్ టికెట్ రాకపోయేసరికి అసలే అంతంత మాత్రం చదువులు అనుకున్న టైంలో హాల్ టికెట్ రాలేదు. ఇంకా మా అందరికీ ఏముంటుందంటే అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మాకు స్పెషల్గా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ పెట్టారనమాట 10th క్లాస్. ఓకే. ఓకే. అందరితో పాటు రాసుంటే ముందున్న పేజ్ బుక్ని చదివేయచ్చు కదా, రాసేయచ్చు కదా, ఎలాగో బయటపడకపోతామా అనుకున్నాం. కాస్త స్పెషల్గా రాయాల్సి ఫస్ట్ డే పేపర్ ఇవ్వగానే ఇన్విజిలేటర్ అంటది, మీరు చాలా అదృష్టవంతులు, అట్లీస్ట్ మీకు ఈ 14 days చదువుకోవడానికి టైం దొరికింది, హాల్ టికెట్ లేట్ రావటం వల్ల. సో మంచి స్కోర్ చేయాలి మీరు అందరూ అని చెప్పి పేపర్లు ఇచ్చారనమాట. సో మనం అనుకున్నాం ఇంకా వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా డిపెండెన్సీ ఎవరి మీద ఉండదు. నేనేమో తెలుగులో చాలా వీక్, చూసి చదవటం వచ్చు కానీ రాయటం అప్పటి నుంచే రాదు, నాకేంటో తెలియదు. ఇప్పుడు కూడా రాదు తెలుగు. నేను అక్షరాన్ని గుర్తుపట్టాలి, అంటే బట్టి పట్టాలి. యాక్చువల్లీ తెలుగు నేను చదివేయగలను, మొత్తం పేపర్ చదివేయగలను, రాయలేను. అది మా అని తెలుసు, యా అని తెలుసు, షా అని తెలుసు, కానీ షా అనేది గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. చదివేటప్పుడు షా వచ్చేస్తుంది, మళ్ళీ రాసేటప్పుడు రాదు. లక్కీగా ఫస్ట్ డేనే తెలుగు ఎగ్జామ్ ఉండింది. ఎలా బయటపడాలో తెలియక కొంత కష్టపడి అయితే ఎలాగోలాగా రాసాం. అన్ని జస్ట్ పాస్ మార్క్సే వచ్చినాయి. హిందీలో 23కి పాస్ అనుకుంటే 23 వచ్చాయి. మిగతా అన్ని 35 అనుకుంటే 36, 37 అలా వచ్చాయి. ఒక ఇంగ్లీష్లో మాత్రం 54 వచ్చినాయి. అట్లా జస్ట్ బార్డర్ మార్క్స్తో పాస్ అయ్యి బయటపడిపోయాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువులు చదువుతున్నప్పుడు కొంత క్రికెట్ మ్యాచ్లు అని అవని ఇవని, మా కెమిస్ట్రీ సార్ అనుకుంటా, జీవితంలో మళ్ళీ మళ్ళీ పుట్టాము, ఏదైనా హిస్టరీ ఒకేసారి మేక్ అనేది ఉంటుంది. ఎక్స్పెషల్లీ బాల్యంలో మీ తల్లిదండ్రులు మీకు చెప్పాలి, లేదా మీ గురువులే చెప్పాలి, మీకు ఎవరు చెప్పరు. లక్కీగా మీరంతా చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు కాబట్టి మీకు తల్లిదండ్రులు ఇంత మోటివేట్ చేయరు నాన్న. ఏమైనా గురువులుగా మిమ్మల్ని మేమే తీర్చిదిద్దగలగాలి. మీరు రేపు చెడిపోతే కనుక దానికి కారకం ఈ గురువే అవుతాడు తప్పితే కానీ మీ తల్లిదండ్రులు అవ్వరు. బికాస్ వాళ్ళు చదివితే కదా మీకేమైనా చెప్పడానికి అని అన్నాడు. ఆ మాట నిజంగానే నాకు చాలా బాగా అనిపించింది. నిజమే కదా, నేను చెడిపోయినా కూడా నా గురువుకే నేమ్ వస్తుందేమో అనుకున్నాను. అంటే ఇక ఆయన చెప్పిన తర్వాత చాలా గుడ్ బై అయిపోయాను. ఇంకా నాకు 75కి 75 రావడం స్టార్ట్ అయినాయి. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ అంత బాగా ఇదయ్యాను. సో ఇంకా ఆ రోజుల్లో క్రికెట్ టోర్నమెంట్స్ ఇవన్నీ, క్రికెట్ పిచ్చి ఉండేది. క్రికెటర్ అవ్వాలనుకున్నాను, క్రికెటర్ అవ్వలేకపోయాను. కానీ మార్క్స్ మాత్రం చాలా బాగా వచ్చి ఇంటర్మీడియట్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వరకు లైఫ్ అంతా చాలా బాగుంది. మళ్ళీ ఈ గ్యాప్లో మా నాన్న రిటర్న్ మళ్ళీ దుబాయ్ వెళ్ళాడు. యాక్చువల్లీ మళ్ళీ బాగా చదువుకుంటున్నాడు, కొడుకు ప్రయోజకుడు అవుతాడన్న ఆశతో వెళ్ళాడు. అప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఇంటర్మీడియట్లో వాళ్ళ మీద ఒక ప్రపోజల్ పెట్టాను. నేను కనుక ఇంటర్మీడియట్ పాస్ అయితే మీరు 25 lakhs నా మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, లేదు అని అంటే నేను చదవను అని. అయితే హార్వెస్టర్ మిషన్ అని ఉంటుంది, వరి కొత్త మిషన్. అంటే ఈరోజు అందరికీ బాగా పరిచయం అయిపోయింది, కానీ అప్పుడు 2012, 11, 13 ఆ పీరియడ్లో మనము పంజాబ్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని రైతులకు ఇక్కడ లీజ్కి ఇచ్చి చేసేవాళ్ళు. నేనేమనుకున్నా అది బెస్ట్ బిజినెస్ అవుతుంది, నిజామాబాద్ డిస్టిక్లో చాలా తక్కువ మందే తీసుకున్నారు, ఇప్పుడు మనం తీసుకుంటే మంచి బిజినెస్ చేయొచ్చు అని. మా నాన్నకి అప్పుడప్పుడే పెద్ద ఇన్కమ్ సోర్సెస్ ఏమీ లేవు, కానీ అప్పటికే పెద్ద ఇల్లు కట్టేసి ఒక 2-3 acres ల్యాండ్స్ అట్లా సమకూర్చేసి ఉన్నాడు. సో ఖచ్చితంగా ఎకరం పొలం అమ్మైనా సరే నాకు ఆ మిషన్ కొనివ్వాలి. సో ఒక 20 lakhs అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఆ హార్వెస్టర్ మిషన్కి టెండర్ వేసాను. మా అమ్మ కొద్దిగా చాలా మంచిది పాపం, అంటే డిసైడ్ అయిపోయింది ఖచ్చితంగా కొనివ్వాలి వీడికి అని అన్నది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరకపోయేసరికి నేను అమ్మని రాత్రి అయితే ఇంటికి రానిచ్చేవాడిని కాదు, బయట నుంచి డోర్ పెట్టేసేవాడిని. అమ్మని రోడ్డు మీదనే పడుకోను, నా డబ్బులు నాకు సమకూర్చిన రోజునే ఇంటికి రా అని తెలియని వయసులో అలా ఇబ్బంది పెట్టేవాడిని. తీరా ఒకరోజు మా నాన్న దుబాయ్ నుంచి ఫోన్ చేసి, నేను ఎంక్వైరీ చేశాను, హార్వెస్టర్ మిషన్ కొనుక్కుంటే నిజంగానే బాగుపడతావు నువ్వు, అంత మార్కెట్ బాగానే ఉందంట, నేను పలానా పెద్ద ఆయనకి చెప్పాను, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకో అని చెప్పాడు. రాజారాం ఆయన పేరు.
సో నా జీవితంలో మొదటి నాంది అక్కడ ఆయన 5 lakhs ఇచ్చాడు. సో మీ ప్రేమైనా అదే స్థాయిలో ఉంటుంది, కోపమైనా అదే స్థాయిలో ఉంటుందేమో, అంతేనా? అంతే, ఇంకా అమ్మ మీద ఆ రోజు అలానే ఉంది. ఆ తర్వాత ఆయన హార్వెస్టర్ మిషన్కి ఒక 5 lakhs ఇచ్చిన తర్వాత నేను వీటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి షోరూంలో సబ్మిట్ చేశాను. ఆ షోరూమ్ దిల్ రాజు గారిది యాక్చువల్లీ, ఓ మహేంద్ర షోరూమ్ యాక్చువల్లీ. ఓకే ఓకే. అది దిల్ రాజు గారికి బహుశా నిజామాబాద్లో అదే మొదటి షోరూమ్ అనుకుంటా. అది దాని మీద ఆయనకు చాలా సెంటిమెంట్ అని తెలుసు.